హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ సండే ఒక మంచి రోజు దేవుడు మనకి ఇచ్చారు. ఎందుకంటే సండే ఖాళీగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, స్పిరిచువల్గా బలపడడానికి మనకి సమయం దొరుకుతుంది. కాబట్టి మరి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మరి డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఒక హ్యూమన్ బీయింగ్స్కి ఒక ఫ్లెష్ ఉంటుంది, ఒక బోన్స్ ఉంటాయి, బాడీ ఉంటుంది. సో డౌట్ రావచ్చు, ఎందుకు ఈ ఆ, మనకి బాడీ దేనికి అవసరము, దేవుడు ఎందుకు మనకు క్రియేట్ చేశారు, మనకెందుకు ఫ్లెష్ ఇచ్చారు, మనలో ఎందుకు ఈ బ్లడ్ ఉంది, ఫ్లెష్ ఉంది, బోన్స్ ఉన్నాయి, ఏమీ లేకుండా స్పిరిట్గా మనం ఉండొచ్చు కదా అనే డౌట్ రావచ్చు చాలామందికి. సో దానికి ఆన్సర్ ఏంటో నేను ఈరోజు బైబిల్ ద్వారా మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. ప్రతి ఒక్కరు కూడా వీలైతే మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకురండి. తర్వాత లేకపోతే కనుక ఒక వైట్ పేపర్ను పెన్ తీసుకున్నట్లయితే నేను చెప్పే రెఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీరు ఫ్రీ ఉన్నప్పుడు అది ఆన్లైన్లో మీరు చూసినా తెలుస్తుంది నేను చెప్పింది కరెక్టా కాదని మీరు రిఫర్ చేసుకోవచ్చు. సో ఈరోజు చిన్న ప్రేయర్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క మరి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. మరి అందరూ కూడా ప్రేయర్ చేసుకొని ఇంట్లోనే ఉండండి. బయటికి వీలైనంత వరకు బయటికి వెళ్ళడానికి అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి బయటకు వెళ్ళకుండా ఉండడానికి. ఒకవేళ వెళ్తే కనుక చాలా జాగ్రత్తగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి కొంచెం హైజీన్ మెయింటైన్ చేసినట్లయితే అది చాలా సేఫ్ అని మరి తెలియజేస్తున్నాను. సో అందరూ మరి రెడీ అయ్యి ఈరోజు మరి వాక్యం చూడడానికి మరి చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని మరి వాక్యంలోకి వెళ్దాం. మరి ప్రతి ఒక్కరు బైబిల్స్ ఉంటే బైబిల్స్ తెచ్చుకొని సిద్ధపడవలసిందిగా మరి మనం చేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆదివారము ఉదయకాలమున మమ్మల్ని మీ సన్నిధిలోకి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కానీ అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకుంటూ ఉండగా ఈరోజు తండ్రి ఒక ప్రాముఖ్యమైన విషయము, ఇంపార్టెంట్ విషయము మరి మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు తెలియచుకుంటున్నాను. తండ్రి ఎవరైతే తండ్రి నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే నాతో తండ్రి వాక్యం వింటున్నారో, ఎవరైతే ఈ మాటలు తండ్రి వినడానికి ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. నేను కాదు తండ్రి మాట్లాడేది, ఎందుకు పనికిరాని వాడిని నన్ను తండ్రి మీరు ఎంచుకున్నారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాను. నా ద్వారా మీ వాక్యం ద్వారా, మీ బైబిల్ ద్వారా, మీ మాటల ద్వారా మీరే బలపరచండి. ప్రతి ఒక్కరిని, నన్ను మా అందరినీ బలపరిచి మేమందరం కలిసి మిమ్మల్ని మీలో ఆనందించి సంతోషించేలా సహాయం దయచేయండి. మా లైఫ్లో ఉన్న ప్రతి సమస్యలకి మేము విడుదల పొందుకోవడానికి, ప్రతి ఒక్క బాండేజెస్ నుంచి విడుదల పొందుకోవడానికి, మేము ఎందుకు జీవిస్తున్నాం పర్పస్ మేము తెలుసుకోవడానికి మీరే మాకు సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి అందరికీ కూడా మరి అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మరి ఇంపార్టెంట్ టాపిక్, అసలు మనకి బాడీ ఎందుకు అవసరము, వై కాంట్ వి లివ్ ఇన్ స్పిరిట్గా ఉండొచ్చు కదా, ఆత్మగా ఉండొచ్చు కదా. ఒక శరీరం మనకెందుకు, రెండు చేతులు ఎందుకు మనకి, రెండు కళ్ళు ఎందుకు, ఒక బ్రెయిన్ ఎందుకు, హార్ట్ ఎందుకు, ఈ లెగ్స్ ఎందుకు, ఎందుకు మనకి ఒక ఆకారము లేదా ఒక క్రియేషన్ మనకి ఇవ్వబడింది అనే విషయం చూద్దాం బైబిల్లో. మరి మనం బైబిల్ తీసినట్లయితే మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 12-16 మనం చూద్దాం బైబిల్లో. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 12-16 మనం చూద్దాం బైబిల్లో. సో అంతకంటే ముందు మనకి ఎందుకు ఈ బాడీ అవసరము అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకందరికీ తెలుసు. బైక్ ఒక పర్పస్ ఏంటి, మనందరికీ బైక్ ఉండే ఉంటుంది డెఫినెట్గా. మనం బైక్ డ్రైవ్ చేస్తాం, పర్పస్ ఏంటి, బైక్ ట్రావెలింగ్కి ఉపయోగపడుతుంది బైక్. అలాగనే కార్ ఒక పర్పస్ ఏంటి, ట్రావెలింగ్కి ఉపయోగపడుతుంది. అలాగనే బస్ ఒక పర్పస్ ఏంటి, ట్రావెలింగ్కి ఉపయోగపడుతుంది. అలాగే లారీ ఒక పర్పస్ ఏంటి, ఏదైనా గూడ్స్ తీసుకెళ్ళడానికి కానీ, లేదంటే ఏదైనా మనం తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఒక ట్రైన్ పర్పస్ ఏంటి, ట్రావెలింగ్. ఒక ఫ్లైట్ పర్పస్ ఏంటి, ట్రావెలింగ్. సో ప్రతి వెహికల్ మనం చూసుకున్నట్లయితే బైక్ కానీ, కార్ కానీ, ట్రైన్ కానీ, ఫ్లైట్ కానీ, బస్ కానీ, ట్రక్ కానీ, ఏదైనా సరే పర్పస్ ఒకటి ఏంటి, ట్రావెలింగ్ అనే పర్పస్ అనేది డెఫినెట్గా మనందరికీ తెలుసు. సో ట్రావెలింగ్ అనేది కామన్ థింగ్ అన్ని వెహికల్స్లో. కానీ అన్ని వెహికల్స్ ఒకటి కాదు. బైక్ అయితే ఇద్దరే వెళ్ళొచ్చు, కార్ అయితే నలుగురు వెళ్ళొచ్చు, బస్ అయితే 10 మంది వెళ్ళొచ్చు, 20 మెంబర్స్ వెళ్ళొచ్చు, అలాగే ఫ్లైట్ అయితే ఇంకా ఎక్కువ మంది వెళ్ళొచ్చు, ట్రైన్ అయితే ఇంకా ఎక్కువ మంది వెళ్ళొచ్చు. సో డిఫరెంట్ షేప్స్ ఇవ్వబడ్డాయి, డిఫరెంట్ ఫార్మ్స్ ఇవ్వబడ్డాయి, కానీ పర్పస్ అయితే ఒకటే. కానీ ఈరోజు మన ప్రశ్నకి ఏంటంటే, మనకి ఎందుకు బాడీ ఇవ్వబడింది అనే విషయం మనం మాట్లాడుతున్నట్లయితే మన పర్పస్ అయితే ఒకటే, కానీ బాడీస్
లైఫ్ అనేది రకరకాల ఫామ్స్లో ఇవ్వబడింది. సో యానిమల్స్కి లైఫ్ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. కానీ మనము హ్యూమన్ బీయింగ్స్గా క్రియేట్ చేయబడ్డాం. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, మాట్లాడడానికి నోరు, తర్వాత అన్నీ కూడా ఆ పార్ట్స్ ఇవ్వబడ్డాయి. బ్రెయిన్ ఇవ్వబడింది, హైలీ డెవలప్డ్ బ్రెయిన్ మనకి ఇవ్వబడింది, హార్ట్ అని అన్ని పార్ట్స్. సో హ్యూమన్ బీయింగ్స్ని సపరేట్గా తయారు చేయబడ్డారు. అలాగనే యానిమల్స్ కూడా డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ రకాలుగా తయారు చేయబడ్డారు. సో పర్పస్ ఏంటి? సో పర్పస్ అనేది బైక్స్ కానీ కార్స్ కానీ చూసుకుంటే ట్రావెలింగ్ అనేది పర్పస్, కానీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ లైఫ్ అనేది ఆ పర్పస్ ఒకటే, కానీ డిఫరెంట్ ఫార్మ్స్లో మనం జీవిస్తున్నాం. సో హ్యూమన్ బీయింగ్ అనే ఈ ఫామ్ మనకి ఎందుకు ఇవ్వబడిందో అనే విషయాన్ని మనం చూద్దాం బైబిల్లో. అసలు ఈ బాడీ అంటే ఏంటి, బాడీ దేని కొరకు మనకి ఇవ్వబడిందో కూడా మనం బైబిల్లో చూసి మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో మాథ్యూ చాప్టర్ 21 మనం తీసినట్లయితే వర్స్ 12-16, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 12-16 మనం చూద్దాం. దాంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ జరిగింది. ఆ టైంలో యేసుక్రీస్తున్న టైంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ జరిగింది. ఏం జరిగిందంటే చదువుతున్నాను నేను ఇంగ్లీష్లో. జీసస్ వెంట్ ఇన్ టు ద టెంపుల్ అండ్ డ్రోవ్ అవుట్ ఆల్ దోస్ హు వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ దేర్. అక్కడ టెంపుల్లో అంట వ్యాపారం జరుగుతుందంట. ఆ టెంపుల్లో బిజినెస్ జరుగుతుంది. ఆ టెంపుల్లో చాలామంది బిజినెస్ చేస్తున్నారు, అంటే కొనుక్కోవడం అమ్ముకోవడము ఆ టెంపుల్లో చేస్తున్నారు ఆ టైంలో. సో జీసస్ ఆ టైంలో ఆ టెంపుల్కి వెళ్ళారంట. జీసస్ వెంట్ ఇన్ టు ద టెంపుల్. టెంపుల్కి వెళ్ళినప్పుడు చూస్తే చాలామంది ఏం చేస్తున్నారంటే దే వర్ బయింగ్ అండ్ సెల్లింగ్ దేర్. He overturned the tables of the money changers and the stools of those who sold pigeons and said to them అని అంటున్నారు. యేసుక్రీస్తు ఏమన్నారంటే వెళ్ళి చూశారు. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది. దేవర్ బయింగ్ థింగ్స్, దేవర్ సెల్లింగ్ థింగ్స్, దేవర్ డూయింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ బిజినెస్. అవన్నీ చూసి యేసుక్రీస్తు కోపం వచ్చి ఏం చేశారంటే ఆ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కింద కింద పడేశారంట, కింద తిరిగేసి కింద పడేశారంట. అసలు యేసుక్రీస్తు టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా ఆ విధంగా జరుగుతుంటే యేసుక్రీస్తు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే టెంపుల్ అంటే చాలా ఇంపార్టెంట్ దేవునికి, టెంపుల్ అంటే చాలా ప్రాముఖ్యమైనది దేవునికి. సో టెంపుల్ అంటే ఏంటో చాలా ఇంపార్టెంట్ వర్స్ నేను చూపించబోతున్నాను ఇప్పుడు. వాట్ ఈస్ రియల్ టెంపుల్ అనే విషయాన్ని నేను చూపించబోతున్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే వాట్ ఈస్ టెంపుల్, టెంపుల్ అనే దానికి సాదృశ్యం ఏంటో మనం చూద్దాం బైబిల్లో. టెంపుల్ అంటే ఏంటి చూద్దాం మనం బైబిల్లో. ఫస్ట్ కొరింథియన్స్, ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ మన బైబిల్ తీసినట్లయితే ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6, బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 19 చూద్దాం మనం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 అండ్ వర్స్ 19లో ఏమని ఉందంటే న్యూ టెస్ట్మెంట్లో ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 19 అని ఏమని అంటున్నారంటే బైబిల్లో దేవుడు, డోంట్ యు నో దట్ యువర్ బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అని మాట్లాడుతున్నారు. డోంట్ యు నో దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ who lives in you and who was given to you by God. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం దేవుడు మాట్లాడుతున్నారు. డోంట్ యూ నో దట్ యువర్ బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మన బాడీ ఏంటంటండి దేవుని దృష్టిలో ఒక టెంపుల్ అంట. టెంపుల్ ఏదో కాదండి, మనుషులు కట్టించే బ్రిక్స్తో కాదు టెంపుల్. అవర్ బాడీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ టెంపుల్ ఫర్ గాడ్ అని వాక్యం చెప్తా ఉంది బైబిల్లో. అవర్ బాడీ, డోంట్ యూ నో, నీకు తెలీదా అని మాట్లాడతారు. నీకు తెలీదా నీ శరీరము దేవుని ఆత్మకి ఆలయము అని మాట్లాడుతున్నారు. అవర్ బాడీస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ టెంపుల్ ఫార్ ద హోలీ స్పిరిట్. దేవుడు మనలో ఉండడానికి ఒక టెంపుల్ కావాలి, ఆ టెంపులే మన బాడీ అని అక్కడ మాట్లాడుతున్నారు. ఆ బాడీ ఎవరిచ్చారంట? హూ లివ్స్ ఇన్ యూ అండ్ హూ వాజ్ గివెన్ టు యూ బై గాడ్. దట్ బాడీ ఈజ్ గివెన్ బై గాడ్. God lives in your body through the Holy Spirit, and our body is nothing but the house for God to live in. The Holy Spirit జీవించడానికి. సో బాడీస్ దేనికి సాదృశ్యంగా మాట్లాడుతున్నారు బైబిల్లో? టెంపుల్. టెంపుల్ అంటే ఏంటి? బాడీ. ఆ ఏం బాడీ? మన బాడీ. సో మన బాడీ ఎంత ఇంపార్టెంట్ అంటే దేవునికి, దేవుడు నివసించడానికి మనల్ని తయారు చేసుకున్నారంట. గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ ఫార్మ్. గాడ్ హెస్ గివెన్ ఏ బాడీ ఫర్ అస్ టు లివ్ ఇన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఒక శరీరం ఇంకో శరీరంలో జీవించలేదు, ఒక ఆత్మే ఒక శరీరంలో జీవించగలదు. సో ఆ ఆత్మ దేవుడై ఉన్నారు కాబట్టి, దేవుడు ఆత్మ ఉన్నారు కాబట్టి, ఆ శరీరములో జీవించడానికి దేవుడు ఆత్మ ఉన్నారు కాబట్టి మనకు ఒక బాడీ ఇవ్వబడింది. సో బైబిల్ బట్టి మనకేం తెలుసుకున్నాం? వీఆర్, మన బాడీస్ ఒక టెంపుల్స్ అని తెలుసుకున్నాం బైబిల్లో. టెంపుల్ అంటే ఏమీ కాదు కానీ మన బాడీయే అనే విషయం తెలుసుకున్నాం. అక్కడ ఇంకా కంటిన్యూషన్ ఏమనుందంటే ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 6 వర్స్ 19 చదువుతున్నాను. కంటిన్యూషన్. యూ డు నాట్ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్ బట్ టు గాడ్. యూ
హీ బాట్ యూ ఫర్ ఎ ప్రైజ్, సో యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ అని మాట్లాడుతున్నారు బైబిల్లో. వీ డోంట్ బిలాంగ్ టు అవర్ సెల్స్. మన బాడీ మనది కాదంట, మన శరీరం మనది కాదు. మన శరీరం ఎవరిదంట? దేవుడిచ్చింది, దేవుడిచ్చిన శరీరము. బికాస్ హీ బాట్ యూ ఫర్ ఎ ప్రైజ్, మనల్ని ఆయన కొనుక్కున్నారంట, ఆయన తయారు చేసుకున్నారు, ఆయన చేతులతో తయారు చేసుకున్న శరీరం ఇది. ఆయన స్వయాన తన చేతులతో సొంతంగా తయారు చేసుకున్న శరీరం మనందరిది కూడా. హ్యూమన్ బీయింగ్స్ అనేది దేవుడు తయారు చేసుకున్నారు. వెరాస్ రిమైనింగ్ లివింగ్ థింగ్స్ అంటే యానిమల్స్ అన్నీ కూడా దేవుడు తన చేతులతో తయారు చేయలేదు, కానీ నోటి మాటతో సృష్టించారని బైబిల్లో ఉంది. గాడ్ క్రియేటెడ్ ఆల్ యానిమల్స్ by his word of from his mouth, whereas human beings he created by his own hands అని మాట్లాడుతున్నారు బైబిల్లో. హీ బాట్ యూ ఫర్ ఎ ప్రైజ్, సో యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నారు దేవుడు. యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహింపరచడానికి, దేవుని గణపరచడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మన శరీరాలని మనం వాడుకోవాలంట అని మాట్లాడుతున్నారు. సో ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమైంది? మన శరీరము మనది కాదు అనే విషయం మనకు తెలుసు. మన శరీరము తయారు చేసింది దేవుడు అనే విషయం మనకు అర్థమైంది. మన శరీరము దేని కొరకు తయారు చేయబడిందంటే ఒక టెంపుల్గా మనం ఉంచుకోవడానికి తయారు చేయబడింది. దేనికి టెంపుల్ అంటే ఆయన హోలీ స్పిరిట్ ద్వారా మనలో నివసించడానికి మనం తయారు చేయబడ్డాం. ఒక బాడీ ఇవ్వబడింది అనే విషయం మనకు తెలుస్తుంది బైబిల్లో. అలాగనే మన బాడీస్ కూడా మన దేవుని కొరకు వాడాలంట, దేవుని కొరకు, దేవుని మహింపరచడానికి వాడాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో అవర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. సో ఇందాక మనం బ్యాక్కి వెళ్తే మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 12-16 మనం చదువుతున్నాం. మాథ్యూ 21 వర్స్ 12-16 మనం చదువుతున్నాం. సో బ్యాక్కి వెళ్తే యేసుక్రీస్తు ఏం చేశారంట? టెంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? బిజినెస్ జరుగుతుంది. బయింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, సెల్లింగ్ జరుగుతుంది, బిజినెస్ జరుగుతుంది, అమ్ముకోవడము తీసుకోవడం అన్నీ జరుగుతున్నాయి. టెంపుల్ దేని కొరకు టెంపుల్ అని బైబిల్ చెప్పారు నాకు వాక్యం చదివినప్పుడు. టెంపుల్ ఈజ్ ఫర్ ద హోలీ స్పిరిట్ టు లివ్ ఇన్. దేవుని గ్లోరిఫై చేయడానికి ఆ టెంపుల్ వాడబడాలంట. ఆ టెంపుల్ ఏదో కాదంట, మన శరీరం అంట. మన శరీరమే టెంపుల్ అంట దేవునికి. సో ఇక్కడ యేసుక్రీస్తు టెంపుల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ బిజినెస్ జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా అక్కడ యేసుక్రీస్తు మనకు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు, వీఆర్ యూజింగ్ అవర్ బాడీస్ టు గ్లోరిఫై అవర్ సెల్వ్స్ అండ్ నాట్ టు గ్లోరిఫై గాడ్. మన శరీరమును మనం వాడుతున్నాం, మన బాడీయే, మన టెంపుల్నే మనం వాడుతున్నాం. దేని కొరకు వాడుతున్నాం అంటే రాంగ్ థింగ్స్కి వాడుతున్నాం మన బాడీని. యు ఆర్ నాట్ యూజింగ్ ద బాడీ ఫర్ ద రైట్ పర్పస్. యు ఆర్ నాట్ యూజింగ్ ద బాడీ ఫర్ ద పర్పస్ ఇట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. God has created this body for a purpose, to be used for him, to be glorified for him. ఇందాక మనం చదివాం కొరింథియన్స్లో, నీ శరీరం దేవునికి ఆలయం. సో ఆలయం ఏంటి? మన శరీరం. మన శరీరంలో ఏం జరుగుతుందంటే దేవుడు చూస్తే, ఒకవేళ దేవుడు మనలోనికి వచ్చి చూస్తే, మన హృదయంను పరీక్షిస్తే, మన అంతరంగంను పరీక్షిస్తే, నీ ఇన్నర్ హార్ట్ని పరీక్షిస్తే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ? దెర్ ఇస్ లాట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్, లాట్ ఆఫ్ బిజినెస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలామంది మనం చూస్తే రాంగ్ థింగ్స్, ఈ ప్రాస్టిట్యూషన్ మనం చూసినట్లయితే శరీరాన్ని అమ్ముకుంటారు. దేనికి? డబ్బు కొరకు, సొంత ఆశల కొరకు, సొంత డబ్బు కొరకు, డబ్బు సంపాదించడానికి శరీరాన్ని అమ్ముకుంటారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ బాడీ? బిజినెస్ ఇస్ హ్యాపెనింగ్. వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, చాలా తప్పులు చేస్తున్నాం మన శరీరంతో. దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాం, దేవుని వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం. సో ప్రతి ఒక్కరం కూడా ఈరోజు తెలుసుకోవాలి, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. యువర్ బాడీ ఈజ్ క్రియేటెడ్. మన స్పిరిట్ ఎందుకు లేదు? ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి. దేవుడు మనలో ఉండాలంటే ఒక స్పిరిట్లో ఉండలేదు, ఒక బాడీలో ఉండలేదు. ఒక స్పిరిటే బాడీలో ఉండగలదు కాబట్టి, దేవుడు స్పిరిట్ కాబట్టి ఆయన మనకు బాడీని ఇచ్చారు. ఆ బాడీని కూడా సొంత చేతులతో తయారు చేశారు. దేని కొరకంటే ఆయన మహింపరచడానికి, ఆయన గణపరచడానికి. సో మన బాడీలో ఏం జరుగుతుందంట? ఆ యేసుక్రీస్తు మాథ్యూ చాప్టర్ 21లో మనం చదివినట్లు ఆ టెంపుల్లోకి వస్తే ఏం జరిగింది? దర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. చాలా అంటే బిజినెస్ జరుగుతుంది. సో దేవుని కోపం వచ్చి హీ ఓవర్టర్న్ ద టేబుల్స్ ఆఫ్ ద మనీ చేంజర్స్ అండ్ ద స్టూల్స్ ఆఫ్ దోస్ హూ సోల్డ్ పిజన్స్ అండ్ సెడ్ టు దెమ్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్ దట్ గాడ్ సెడ్, మై టెంపుల్ విల్ బి కాల్డ్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్, బట్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఏ హైడౌట్ ఫర్ థీవ్స్. దేవుని టెంపుల్ దేని కొరకు తయారు చేయబడిందంట? ప్రార్థన చేయడానికి, మహింపరచడానికి, ఘనపరచడానికి చేయబడింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట? హైడౌట్ ఫర్ థీవ్స్. దొంగలు దాక్కోవడానికి మన శరీరము
ఉపయోగిస్తున్నామంట. ఏంటి దొంగలు? ఎవరి దొంగలు? దొంగలు ఎవరో కాదు, కానీ మనం సీక్రెట్గా చేసే ప్రతి పాపము కూడా దొంగతనంతోనే సమానం. ఇట్ ఈస్ లైక్ ఎ థీఫ్. సిన్ ఈస్ కమింగ్ ఇన్ టు బాడీస్ లైక్ ఎ థీఫ్. అంటే చాలా దాస్తూ ఉంటాం మన హృదయంలో, మన శరీరంలో చాలా దాచుకుంటాం. పైకి కనిపించేది ఒకటి మన లైఫ్, లోపల మనం దాచుకొని చేసేవి ఉన్నాయి. సో కొంతమంది మంచివి దాచుకుంటారు, మంచి పనులు చేస్తారు. కొంతమంది బ్యాడ్ థింగ్స్ చేసుకొని ఆ శరీరాన్ని పాడు చేసుకుంటారు. లేదా శరీరము దేవునికి సాదృశ్యమైన టెంపుల్ని పాడు చేస్తున్నారు. దేంతో అంటే యేసుక్రీస్తు చూసినప్పుడు బిజినెస్ జరుగుతుంది ఆ టెంపుల్లో. అంటే బిజినెస్ జరుగుతుంది మన బాడీలో. చాలామంది ఏం చేస్తారంటే డబ్బు కొరకు అమ్మేసుకుంటుంటారు తన బాడీ పార్ట్స్ని. డబ్బు కొరకు లీగల్గా కాకుండా ఇల్లీగల్గా అమ్ముతుంటారు, తెలియకుండా దొంగతనంగా అమ్ముతుంటారు. దట్ ఈస్ డూయింగ్ బిజినెస్ విత్ ఎ బాడీ విచ్ ఇస్ గివెన్ బై గాడ్. సో పర్పస్ దేవుడు తయారు చేసింది ఆయన కొరకు వాడబడ్డానికి. ఇల్లీగల్గా మనం ఆ పని చేస్తే దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మన బాడీస్ గ్లోరిఫై చేయడానికి చేయబడింది, దేవుని తయారు చేసిన బాడీ. బిజినెస్ చేస్తూ ఉంటారు, అంటే తప్పులు చేయడానికి మన బాడీ వెళ్తూ ఉంటుంది, పరిగెడుతుంది. ఎవరైనా మోసం చేయాలంటే కొంతమంది ఉంటారు, మోసం చేసేవాళ్ళు, చంపేవారు, హత్య చేసేవాళ్ళు, మర్డర్ చేసేవాళ్ళు. సూసైడ్ చేసుకోవడం కూడా ఇట్ ఈస్ లైక్ హర్టింగ్ యువర్ ఓన్ బాడీ విచ్ ఇస్ గివెన్ బై గాడ్. దేవుడిచ్చిన శరీరాన్ని పాడు చేస్తున్నట్లే. చాలామంది యంగ్స్టర్స్ కానీ, చాలామంది యవనస్తులు, చాలామంది స్ట్రెస్ భరించలేక డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటారు, చాలా బాధపడుతుంటారు, శరీరాన్ని గాయపరుచుకుంటారు. కొంతమంది అయితే ఆ బ్లేడ్స్తో హ్యాండ్స్ కోసుకోవడం, బ్లేడ్స్తో శరీరాన్ని గాయపరచుకోవడం, లేదా బ్లేడ్స్ రకరకాల పనులు, గాయపరుచుకునే పనులు శరీరాన్ని చేస్తుంటారు. ఇవన్నీ కూడా శరీరాన్ని మనం పాడు చేస్తున్నట్టే. ఎందుకంటే శరీరం దేవుడిచ్చింది. దేవుడు ఇచ్చిన శరీరము దేవునికి ఒక టెంపుల్ లాంటిది. ఎందుకంటే ఆయన మనలో ఉండబోతున్నారు, ఆయన మనలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో మన శరీరం మనది కాదంట. బైబిల్ నేను చెప్పినట్టుగా 1 Corinthians chapter 6 verse 18-20, మన శరీరం మనది కాదు. అది గాయపరుచుకునే హక్కు మనకు ఎవరికీ లేదు. అది దేవుని కొరకే వాడబడాలి, దేవుని పని కొరకే వాడబడాలి. అది అమ్ముకోవడానికి కానీ, తప్పుడుగా వాడడానికి కానీ, లేదా దొంగతనంగా దాంట్లో మన శరీరంలో, మన అంతరంగంలో ఏదైనా పాపము దాచుకోవడానికి కానీ అనుమతి లేదంట. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మై టెంపుల్ విల్ బి కాల్డ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అంట. టెంపుల్ అంటే మన శరీరం దేని కొరకు వాడబడాలంట? ఇట్ షుడ్ బి ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్. ఇట్ షుడ్ బి ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్, నాట్ ఏ హౌస్ ఫర్ థీవ్స్, నాట్ ఏ హౌస్ ఫర్ మనీ చేంజర్స్, నాట్ ఏ హౌస్ ఫర్ సెల్లింగ్ అండ్ బయింగ్ థింగ్స్. మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే, ఎందుకంటే ఇది దేవుని ఆలయము. తర్వాత ఇంకేమైనా ఉందంటే, ద బ్లైండ్ అండ్ ది క్రిపుల్డ్ కేమ్ టు హిమ్ ఇన్ ది టెంపుల్ అండ్ ఈ హీల్డ్ దెమ్. టెంపుల్లోకి గుడ్డివారు వచ్చారంట, టెంపుల్లోకి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు వచ్చారంట, టెంపుల్లోకి క్రిపుల్డ్ అంటే హ్యాండిక్యాప్ పీపుల్ వచ్చారంట చాలామంది. అంటే చెవులు వినిపించిన వారు, కళ్ళు కనిపించిన వారు, మాట్లాడలేని వారు చాలామంది వచ్చారంట. వచ్చినప్పుడు ఏమైందంట? అండ్ ఈ హీల్ దెమ్, దేవుడు వాళ్ళని స్వస్థపరిచారు. టెంపుల్కి వచ్చినప్పుడు ఎవరైనా బాధపడుతున్న వారు టెంపుల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయబడ్డారంట? స్వస్థపరచబడ్డారు. సో అవర్ బాడీ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ టెంపుల్ అకార్డింగ్ టు ది బైబిల్ షుడ్ బి యూజ్డ్ ఫర్ హీలింగ్ పర్పస్. మన ద్వారా అనేక మంది బాగుపడేలాగా మన బాడీని మనం ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ గమనించండి. సో పర్పస్ ఏంటి? మనం ఎందుకు బాడీగా ఉండబడ్డామని పర్పస్ టు హీల్ అదర్స్. ఇంకొకరు బాధ కలిగించేలాగా మన బాడీ ఉండకూడదంట, ఇంకొకరిని గాయపరిచేలాగా మన బాడీ ఉండకూడదంట, ఇంకొకరిని గాయపరిచే విధానంగా మనం జీవించకూడదంట. ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ హీలింగ్. ఎవరైనా నీ దగ్గరకు వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎవరైనా నీ దగ్గర రావడానికి ఇష్టపడాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పలానా ఫ్రెండ్ ఉన్నాడు, తన దగ్గరికి వెళ్తే, జాన్స్ దగ్గర వెళ్తే తను నాకు హీల్ అవుతుంది, నా బాధను చెప్పుకోవచ్చు, నా మనసు బాగుంటుంది అనిపించేలాగా మనం బాడీస్ ఉండాలంట, మనం జీవించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంతేగాని వాడి దగ్గరికి వెళ్తే వద్దురా బాబు, మన మన పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, మన ఇంకా బాధ పెడతాడు, మన ఇంకా గాయపరుస్తాడు అనే విధంగా ఉండకూడదు అని వాక్యం సెలవిస్తోంది. సో యువర్ బాడీ ఈజ్ నీడెడ్ టు హీల్ అదర్స్. ఇంకొకరిని, బాధలు ఉన్న వాళ్ళని బాధను తీసివేసే విధంగా ఉండాలంట మన బాడీస్, మన శరీరము. మన శరీరంలో ప్రతి పార్ట్ బ్రెయిన్తో ఆలోచిస్తాం. సో ఆలోచన ఎలా ఉండాలంట? ఇంకొకరు హీల్ చేసే విధంగా ఉండాలి. ఇంకొకరిని
ఆ బాధ నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా ఉండాలి. ఇంకొకరిని స్వస్థపరిచే విధంగా ఉండాలి. సో ప్రతి ఒక్కరం కూడా ట్రై చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రేయర్ చేసే అవర్ బాడీ టెంపుల్ విల్ బి కాల్డ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ అంట, బైబిల్లో కూడా ఉంది. ఇప్పుడు చదివిన వాక్యమే. సో ప్రేయర్ చేయడానికి మన బాడీని వాడాలి, స్వస్థపరచడానికి వాడాలి, ఇంకొకరిని బాధ తీసివేయడానికి మన బాడీని వాడాలి, దేవుని మహింపరచడానికి బాడీని వాడాలి. అంతేగాని వ్యాపారం కానీ, బిజినెస్ కానీ, తప్పుడు పనులు కానీ, హైడ్ అవుట్ ఆఫ్ థీవ్స్, దొంగ పనులు కానీ, దొంగతనం చేసే పనులు కానీ, ఆ సీక్రెట్స్ కానీ, తప్పు చేసే సీక్రెట్స్ కానీ, తప్పు చేసేవేవి కూడా మనసులోనే కానీ బాడీలోనే ఉండడానికి వీల్లేదంట. ఎందుకంటే మన బాడీ తయారు చేసింది దేవుడు. మన బాడీస్ దేవుని కొరకు వాడబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. బికాస్ వీఆర్ బాట్ ఫర్ ఎ ప్రైజ్. మనల్ని కొనుక్కున్నారంట దేవుడు. ఏమి ఇచ్చి కొనుక్కున్నారంటే, ఎంత ఇచ్చి కొనుక్కున్నారు మన బాడీని తెలుసా మీకు? దేవుడు ఎంత పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నారో మనల్ని? ఎంత డబ్బులు అనుకుంటారు? యూ థింక్ ఇట్ ఈస్ 1 crore or 2 crores? నో, హీ బాట్ యూ ఫర్ ఎ ప్రైజ్, అండ్ దట్ ప్రైజ్ ఇస్ హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యూ. తన ప్రాణమే ఇచ్చి, తన ప్రాణాన్ని పెట్టి మనం కొనుక్కున్న దేవుడు. హీ గేవ్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్ టు బై యూ, టు బై మీ, టు యూజ్ యూ, టు యూజ్ మీ, అండ్ టు గ్లోరిఫై హిమ్. సో మన శరీరము దేవుని మహింపరచడానికి. ఎందుకంటే ఆయన మనల్ని కొనుక్కునే శరీరం ఇది. ఇదేమిచ్చి కొనుక్కున్నారంటే, తన రక్తాన్ని చిందించి కొనుక్కున్నారు, తన ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్న దేవుడు. చేతులపైన మేకులు దిగ్గొట్టుకొని, బాడీ అంతా కూడా తన శరీరంను గాయపరుచుకొని ప్రాణం పెట్టి కొనుక్కున్న దేవుడు. అటువంటి ఈ శరీరాన్ని దేవుని మహింపరచడానికి వాడాలి, కానీ వేరే వాళ్ళని గాయపరచడానికి మాత్రము వాడడానికి వీలు లేదు అని బైబిల్ సెలవిస్తోంది. సో ద బ్లైండ్, ద క్రిపుల్డ్, అండ్ ఆల్ దోస్ హూ ఆర్ అన్హెల్తీ కేమ్ టు గాడ్ అండ్ దే వర్ హీల్డ్. సో ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం దేవుని దగ్గర. తర్వాత ఇంకేమైనా ఉందంటే, the chief priest and the teachers of the law became angry when they saw the wonderful things he was doing, and the children shouting in the temple praise to David's son. సో ఈ విధంగా మంచి పనులు చేస్తుంటే శరీరంతో, ఈ విధంగా నువ్వు మంచిగా జీవిస్తుంటే, మంచి పనులు చేస్తూ ఉంటే, చాలామంది నిన్ను విమర్శించేవారు, చాలామంది నీకు ఎగనెస్ట్గా మాట్లాడేవారు, చాలామంది నీకు ఎగనెస్ట్గా ఉండేవారు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఎవరంటే, అప్పుడు యేసుక్రీస్తు కూడా ఈ పని చేసినప్పుడు టెంపుల్లో, ద చీఫ్ ప్రీస్ట్ అండ్ ద టీచర్స్ ఆఫ్ ది లా బికేమ్ యాంగ్రీ ఆన్ జీసస్. టీచర్స్ ఆఫ్ ది లా అంటే చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మంచి పనులు చేస్తుంటే డెఫినెట్లీ కోపం పడతారు. ఆడు చూడరా చాలా మంచి పనులు చేసి బాగుపడుతున్నాడు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. బాధపడి నీ మీద జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. నిన్ను గాయపరచడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. నిన్ను డిప్రెషన్లో తీసుకెళ్ళడానికి చాలామంది ఉంటారు. సో ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు అనేక మంది మన చుట్టూ బాధపడడానికి, మనల్ని సప్రెస్ చేయడానికి, ముందుకు వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తుంటారు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం మంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎవరికైతే చేస్తున్నామో మంచి, ఆ మంచితనం అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది, మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సో అదే బైబిల్ సెలవిస్తూ ఉంది. సో యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పినప్పుడు, మంచి పని చేసినప్పుడు చాలామంది అంటే చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ చీఫ్ ప్రీస్ట్ అండ్ ది టీచర్స్ ఆఫ్ ది లా అంటే గొప్ప వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారంట. యేసుక్రీస్తు అంటే కోపం పడ్డారంట, దేవుణ్ణి వ్యతిరేకించారు. కానీ కొంతమంది మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంటే, ఎవరో చూద్దాం వాళ్ళు ఎవరో కొంతమంది అంటే, ద చిల్డ్రన్ షౌటింగ్ ఇన్ ద టెంపుల్ ప్రైజ్ టు గాడ్స్ సన్ అండ్ దే ఆస్క్డ్ జీసస్ డు యూ హియర్ వాట్ దే సేయింగ్. కొంతమంది మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎవరో కొంతమంది చిన్నపిల్లలు అంట. చిన్నపిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఏ పాపము ఉండదు, చిన్నపిల్లల్లో ఏ మిస్టేక్స్ చేయరు. వాళ్ళకి పాపం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి మిస్టేక్స్ అంటే ఏంటో తెలియదు, తప్పులు అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి మంచి మనసు చిన్నపిల్లలది, పాపం లేని సున్నితమైన మనసు చిన్నపిల్లలు. వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ప్రైజ్ చేశారంట, దేవుణ్ణి ఘనపరిచారంట, దేవునికి క్లాప్స్ కొట్టి షౌట్ చేశారంట, చాలా బాగా చేశారు మంచి పని అని. ప్రైజింగ్ గాడ్, దే ఆర్ ప్రైజింగ్ గాడ్ చిన్నపిల్లలు. కానీ పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు ఏం చేశారంట, కోపం పడి వ్యతిరేకించారంట. సో మనం చేసే మంచి పనికి ఎవరు మనకు సపోర్ట్ చేస్తారంటే, పాపము లేనివారు,
మంచి వాళ్ళే. సపోర్ట్ ఎవరైతే చేయలేదో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో నువ్వు మంచి పని చేస్తే, దే ఆర్ ఆల్ డూయింగ్ సిన్ అనే విషయం మర్చిపోకండి. సో ఎవరైనా మీకు చేస్తే మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీ మంచి పని మీరు చేసుకుంటూనే వెళ్ళాలి. మీ పని మంచిగా ఉంటూనే ఉండాలి. సో విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా దే విల్ కమ్ అగైనెస్ట్ యూ. ఎవరైతే మంచిగా ఉన్నారో చిన్నపిల్లలంట సంతోషించారు. చిన్నపిల్లల హృదయం చాలా సున్నితంగా, చాలా పవిత్రంగా, పాపం లేని వారిగా ఉంటుందని బైబిల్ సెలవిస్తోంది. ఎందుకంటే దేవునికి చాలా ఇష్టం చిన్నపిల్లలంటే. మన బైబిల్ చూస్తున్నట్లయితే మాథ్యూ చాప్టర్ 19లో, అదే బుక్ మాథ్యూ మనం చదువుతున్న బుక్ చాప్టర్ 19లో వర్స్ 14 చూద్దాం. జీసస్ సెడ్, లెట్ ద చిల్డ్రన్ కమ్ టు మీ అండ్ డూ నాట్ స్టాప్ దెమ్, బికాస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు సచ్ యాజ్ దీస్. చిన్నపిల్లల్ని మీరు ఆపకండి, చిన్నపిల్లల్ని నా దగ్గర రానియండి అని యేసుక్రీస్తు చెప్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలదేనంట పరలోక రాజ్యము. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బిలాంగ్స్ టు స్మాల్ చిల్డ్రన్ బికాస్ దే ఆర్ సిన్లెస్. పాపము లేని వారు, ఏ తప్పు చేయలేని వారు, మంచి హృదయం కలిగిన వారు, బ్యాడ్ థాట్స్ లేనివారు చిన్నపిల్లలు, అటువంటి వారేనంట పరలోక రాజ్యంను చేరుకోగలరు, హెవెన్ చేరుకోగలరు. సో అటువంటి వారు చాలా ఇష్టము. అటువంటి చిన్నపిల్లలే దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు, జ్ఞానవంతులు, చదువుకున్న వాళ్ళు ప్రైజ్ చేయట్లేదు, బికాస్ దే ఆర్ అగైనెస్ట్ గాడ్. సో అట్టి విధంగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తోంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే, బాడీ దేనికి క్రియేట్ చేయబడింది అనే విషయాన్ని మనం చూసాం. ఎందుకు క్రియేట్ చేయబడింది అనే విషయాన్ని మనం చూసాం. దేని కొరకు క్రియేట్ చేయబడింది, ఎందుకు మనకి శరీరం, ఈ ఫ్లెష్ అవసరమైనది కూడా మనం చూసాం. రిఫరెన్సెస్ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చూడండి. కావాలంటే మీరు నోట్ చేసుకొని మీరు బైబిల్లో నేను చెప్పింది కరెక్టా కాదని మీరు చూసుకోండి. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 12-16, 1 Corinthians chapter 6 verse 18-20, అండ్ జాన్ చాప్టర్ 2 వర్స్ 18-21. ఈ విషయాలు, ఈ వాక్యం చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, వై డూ వీ నీడ్ ఎ బాడీ? బాడీ ఎందుకు కావాలి అని ఫస్ట్ క్వశ్చన్ నేను టాపిక్లో హెడ్డింగ్ పెట్టాను. బాడీ ఎందుకు కావాలంటే, అవర్ బాడీ ఈజ్ ద హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే విషయం చూసాం బైబిల్లో. ప్రేయర్ చేయడానికి బాడీ కావాలి. మన బాడీ ఎందుకు కావాలంటే, 1 Corinthians chapter 6లో ఉన్నట్టుగా, అవర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు నివసించడానికి, దేవుడు ఆత్మ గనుక, ఆయన హోలీ స్పిరిట్ కనుక, ఆయన మనలో నివసించడానికి, ఆయన మనలో జీవించడానికి ఒక టెంపుల్ కావాలి. ఆ టెంపులే మన బాడీ అని 1 Corinthians chapter 6 verse 18-20లో ఉంటుంది. గమనించుకోండి, చదవండి తర్వాత. సో బాడీ ఎందుకు అంటే, దేవుని మహింపరచడానికి, దేవుడు ఆత్మ మనలో ఉండడానికి, దేవుని పని చేయడానికి, ప్రేయర్ చేయడానికి, తర్వాత మన ద్వారా హీలింగ్ ఇంకోళ్ళకి ఇవ్వడానికి బాడీ కావాలి. వై కాంట్ వి బీ ఇన్ స్పిరిట్ అని సెకండ్ క్వశ్చన్. వీ కెనాట్ బీ ఇన్ స్పిరిట్. మన స్పిరిట్గా ఉంటే మనం ఏమీ చేయలేం. మనకు స్పిరిట్గా ఉంటే మనకి ఇంకో బాడీ కావాలి మనం ఏం చేయాలంటే. స్పిరిట్ ఇట్ సెల్ఫ్ కాంట్ డూ ఎనీథింగ్ అన్లెస్ ఇట్ హ్యాస్ ఎ బాడీ. సో స్పిరిట్లో మనం జీవించడం ఇంపాసిబుల్. సో ఏదైనా చేయాలన్నా ఒక బాడీ కావాలి, ఒక ఫ్లెష్ కావాలి. అందుకనే దేవుడు మనల్ని తయారు చేశారు. ఆయన హోలీ స్పిరిట్ మనలో ఉంచడానికి, మనం ఆ బాడీ ఆ టెంపుల్గా వాడడానికి, ఆ బాడీతో అనేక మందికి ఒక పీస్ ఆఫ్ మైండ్, హీలింగ్ కానీ, హ్యాపీనెస్ కానీ ఇవ్వడానికి మనం బాడీ తయారు చేశారు దేవుడు. సో వై కాంట్ వి బీ ఇన్ స్పిరిట్ అనే దానికి ఆన్సర్ దొరికింది అనుకుంటాను. యువర్ బాడీ ఈస్ క్రియేటెడ్ ఫర్ వాట్? యువర్ బాడీ ఈస్ క్రియేటెడ్ టు డూ హీలింగ్, టు గ్లోరిఫై గాడ్, టు లివ్ ఎ లైఫ్ విచ్ గ్లోరిఫైస్ గాడ్. ఎందుకు మనం బాడీ ఇవ్వబడిందంటే, నేను బైబిల్ వాక్యం చదివినట్టుగా, బైబిల్ చెప్తున్నట్టుగా, ఎందుకంటే యూజ్ యువర్ బాడీస్ ఫర్ గాడ్స్ గ్లోరీ అని 1 Corinthians chapter 6 verse 18-20లో ఉంటుంది. దేవుని మహింపరచడానికి మీ బాడీలు వాడండి. ఎందుకంటే బాడీ ఇచ్చింది దేవుడు తన స్వయాన కొనుక్కున్న బాడీ, మంది తయారు చేసుకున్న బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బైక్ మీరు తయారు చేసుకున్నారనుకోండి, దేనికి తయారు చేసుకుంటారు? మీ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వడానికి, ట్రావెలింగ్. అది వేరే వాళ్ళు తప్పుగా వాడితే మీరు ఒప్పుకుంటారా? డెఫినెట్లీ ఒప్పుకోమను. అలాగనే మనల్ని కూడా దేవుడు తయారు చేసుకున్నారు తన చేతులతో. దేని కొరకంటే ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి. ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వకుండా వేరే వాటికి వాడితే దేవుడు ఊరుకుంటారా? ఊరుకోరు. కోపం వస్తుంది దేవుడికి. అందుకని ఆ టైంలో యేసుక్రీస్తు కూడా మాథ్యూ 21:12లో నేను చెప్పిన వాక్యం, యేసుక్రీస్తు కూడా కోపం వచ్చింది. ఎందుకంటే టెంపుల్లో బిజినెస్ జరుగుతుంది, టెంపుల్లో వ్యాపారం జరుగుతుంది, దేవుడిని మహింపరచవలసిన ఆ టెంపుల్లో బిజినెస్ జరుగుతుంది.
అందుకని దేవుని కోపం వచ్చింది, అన్నీ కూడా పక్క తోసివేశారు. సో టెంపుల్ అంటే మన బాడీ అనే విషయాన్ని చూపించాను 1 Corinthians chapter 6 verse 18-20లో. మన టెంపుల్లో బిజినెస్ జరగకూడదు. ప్రాస్టిట్యూషన్ ఇస్ అ కైండ్ ఆఫ్ బిజినెస్ విచ్ వీఆర్ డూయింగ్ విత్ అవర్ బాడీ. మెనీ బ్యాడ్ థింగ్స్, మెనీ సిన్స్, మెనీ మర్డర్స్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్, మెనీ థెఫ్ట్స్, దొంగతనం, ఇవన్నీ కూడా బిజినెస్సే మనం చేస్తుంది మన బాడీతో. దట్ షుడ్ నాట్ బి డన్. ఆల్ దీస్ థింగ్స్ షుడ్ నాట్ బి డన్ ఇఫ్ యూ వాంట్ టు గ్లోరిఫై గాడ్. సో బాడీ ఎందుకంటే చేయబడింది, ఇవన్నీ చేయకుండా మంచి పనులు చేయడానికి ఉపయోగపడాలని చేయబడింది. ఏంటో మంచి పనులు అంటే, మై టెంపుల్ విల్ బి కాల్డ్ హౌస్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ చేయడానికి, స్పిరిచువల్గా ఉండడానికి మన బాడీని వాడాలి. తర్వాత హీలింగ్ చేయడానికి, మెనీ పీపుల్ కేమ్ టు ది టెంపుల్ అండ్ దే వర్ హీల్డ్. సో హీలింగ్ మన వల్ల వేరే వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడానికి, ఇంకొకరిని సంతోషాన్ని ఇవ్వడానికి, బాధను తీసివేయడానికి మన బాడీని, మన మైండ్ని ఉపయోగించాలి, వాడుకోవాలి. ఆ తర్వాత దేవుని మహింపరచడానికి, ఆయన చెప్పినట్టుగా ఆయన ఇచ్చే ప్లాన్స్లో, ఆయన ఇచ్చే లైఫ్ని మనం లీడ్ చేయడానికి మన బాడీని వాడాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచించండి. మనం ఈ లైఫ్ని పోతే మళ్ళీ తిరిగి మన లైఫ్ రాదు. లేదా మనం చూసే ప్రతీది కూడా, మనకు కనిపించే ప్రతీది, మనీ అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, నీ ఆస్తి అవ్వచ్చు, నీ ప్రొఫెషన్ అవ్వచ్చు, నీ పొజిషన్ అవ్వచ్చు, నీ యొక్క స్టేటస్ అవ్వచ్చు, ఏదైనా పోవచ్చు. అది పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు డెఫినెట్గా. కానీ ఈ లైఫ్ కనుక అయిపోతే దెర్ ఇస్ నో అనదర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. సో వన్ లైఫ్, లివ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. దేవుణ్ణి మహింపరచడానికి వాడండి, ఇంకొకరిని స్వస్థపరచడానికి వాడండి, ఇంకొకరిని బాగుపరచడానికి వాడండి. అంతేగాని ఇంకొకరిని హాని చేయడానికి మాత్రము డెఫినెట్లీ వాడబడ్డానికి ఈ బాడీ తయారు చేయబడలేదు. ఇంకొకరిని బాధపడడానికి మనం తయారు చేయబడలేదు. ఇంకొకరిని సంతోషపడడానికి, మనం సంతోషంగా ఉండడానికే ఈ బాడీ చేయబడింది. కాబట్టి అందరం కూడా హ్యాపీగా ఉందాం, సంతోషంగా ఉందాం. దేవుడిచ్చిన ఈ బాడీని మహింపరుద్దాం, దేవుడిచ్చిన ఈ బాడీని కాపాడుకుందాం. తప్పు చేయకుండా, పాపం చేయకుండా అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. చిన్న ప్రేయర్ చేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ అస్ ఎ వండర్ఫుల్ డే అండ్ వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. మిమ్మల్ని మహింపరచడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఎవరైతే తండ్రి నాతో ఏకీభవించారో, ఎవరైతే నాతో కలిసి విన్నారో తండ్రి, వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడారని నమ్ముతున్నాం. ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బంధకాల్లో ఉన్నారో మాకు తెలియదు కానీ తండ్రి, నాకు తెలియదు కానీ తండ్రి, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి కావలసిన సంతోషమును, సమాధానము, శాంతిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి బంధకం నుంచి విడిపించమని అడుగుతున్నాం. శరీరాన్ని పాడు చేస్తున్న ప్రతి పాపం నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ యొక్క మనసుని పాడు చేస్తున్న ప్రతి పాపము, ఆ మైండ్ని డిస్టర్బ్ చేస్తున్న ప్రతి పాపము, ప్రతి శాటన్ని తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. ఏ పని అయితే, ఏ ఆలోచన అయితే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుందో, ఏ పని అయితే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేస్తుందో, మా లైఫ్ని స్పాయిల్ చేస్తుందో, ఆ ఆలోచన తీసివేయమని అడుగుతున్నాం తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి. ప్రతి ఒక్కరికి చేసే ప్రతి పని బ్లెస్ చేయండి. నడుస్తున్న మార్గాన్ని మీరే బ్లెస్ చేయండి. ఒకళ్ళ మార్గం తెలియకపోతే మార్గం మీరే చూపించి నడిపించండి తండ్రి. ఈ యొక్క క్రైసిస్లో, కరోనా టైంలో ఎవరైతే సఫర్ అవుతున్నారో తండ్రి, ఎవరైతే హెల్త్ పాడై బాధపడుతున్నారో, ఎవరైతే ఫ్యామిలీ సఫర్ అవుతున్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరే రక్షించమని అడుగుతున్నాను, మీరే కాపాడమని అడుగుతున్నాను తండ్రి. ఈ యొక్క కర్స్ని, ఈవిల్ కర్స్ని తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. మీరే ప్రతి ఫ్యామిలీస్లో ఉండి ప్రతి ఒక్కరితో, ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో, పనిచేస్తున్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. చేసే ధైర్యం దయచేయండి, శక్తిని దయచేయండి, బలము దయచేయండి. శరీరాన్ని మీరు తయారు చేసిన శరీరం తండ్రి, మీరు తయారు చేసిన బాడీ తండ్రి, మీ స్ట్రెంగ్త్ దయచేసి మీ కొరకు పనిచేయడానికి, అనేక ఆత్మను రక్షించడానికి, స్వస్థపరచడానికి, వాడబడడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే మాట్లాడండి. మళ్ళీ మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల మా అందరికీ మీరుంచి నడిపించి మీరే మహిమఘనత పొందుకోమని, ప్రతి ఫ్యామిలీస్ని, ప్రతి ఇండివిజువల్ని
ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు నడిపించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ మరి వందనాలు చెల్లించుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. పీస్ బీ అంటు యూ. సంతోషంగా ఉండండి. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే కేసెస్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో బీ కేర్ఫుల్. హ్యావ్ ఎ హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.